సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాజుల భారతమ్మ చంద్రమౌళి 17వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళల్లో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, సబ్బాని నరేష్, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే గుర్తుకే చేతి గుర్తుకే గెలిపిద్దాం 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 శ్రీనివాస్, నేను మాజీ వార్డు మెంబర్, ఫస్ట్ వార్డుకి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 17వ వార్డు అభ్యర్థిగా మా అమ్మగారికి టికెట్ ఇవ్వడం జరిగింది. గాజుల భారతమ్మ చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ వచ్చింది మాకు 17వ వార్డు నుంచి. ఇక్కడ ఇంతకుముందుకు నా కట్కే నరసింహారావు అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు వాళ్ళకే ఇచ్చిర్రు. మరి పాత బస్సులు ఎవరు లేరా? ఇంకా టీఆర్ఎస్ నుంచి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు, అయినా కానీ 3 సార్లు వాళ్ళకి ఇచ్చిర్రు. ఇండిపెండెంట్ అభ్యర్థి మీద ఓడిపోయిండు ఆయన, ఒక మాజీ మంత్రి హరీష్ రావు అనుచరుడు నరసింహారావు. అంటే వాళ్ళ తమ్ముడిని గెలిపిస్తే 5 సంవత్సరాల బస్సుకి వచ్చిన పాపం లేదు, ఎన్నడికి ఇట్లా రాలేదు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇండ్లు కోల్పోయారు. మేము గజ్వేల్ అంటే గజ్వేల్ అంటే గ్రామకంఠం, పాత ఊరు. గజ్వేల్ అంటేనే పాత బస్సు. ఇంతవరకు అక్కడ వచ్చిన పాపం లేదు. వాళ్ళు ఎప్పుడు రాలి, ఇప్పుడు ఎలక్షన్ రాగానే వాళ్ళు వచ్చి ఇప్పుడు తిరుగుతున్నారు బస్సులల్లో. మేము పాత వాస్యులం, అక్కడ పుట్టి పెరిగిన మా తాతల నుంచి ఇల్లు మాకు అక్కడ 17వ వార్డు ఉంది. ఆయనకి ఇల్లు గిట్ల లేదు అక్కడ. ఆయన మంత్రి అనుసరణ తిరిగి కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతోమంది కోల్పోయారు, కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇవ్వలేదు. ఒక్కొక్కరు చనిపోతే రోడ్డు మీద శవాన్ని వేసుకొని దాన సంస్కారం చేసుకున్నారు. ఇల్లు పోయినా కానీ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేదు. వాళ్ళ అంచర్లకే ఇప్పించుకోవడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు. నాకు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది. నాకు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది. రేషన్ కార్డు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంతోమంది బీద పిల్లలకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి రైతు బంధుకి ఇట్లా 2 లక్షల రుణమాఫీ చేసిండు రేవంత్ అన్న. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు. ఇంకొక 2500 మహిళలకి ఇట్లా ఈ 2 నెలల ఎలక్షన్ అయిపోయినాక ఇట్లా ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు మా రేవంత్ రెడ్డి గారు. మొన్న క్యాబినెట్ మంత్రివర్గంలో చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా అమలు చేస్తారు. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసారు. ఒక్క గ్యారెంటీ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అది ఇట్లా ఈ 2 నెలల ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాక ఇట్లా ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయలు ఇస్తారని చెప్పేసి చెప్పారు. మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు వేసుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. టీఆర్ఎస్కి ఇస్తే వాళ్ళు ఏం రారు. టీఆర్ఎస్ ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటూ కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి హడావిడి చేస్తారు ఈ మంత్రి హరీష్ రావు అనుచరులు. మళ్ళీ గెలిచినాక బస్సులలో మనమే చేయాలి. మళ్ళీ మన ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి మనమే చేయాలి. వాళ్ళకి వేస్తే ఏం చేయరు. వాళ్ళు మళ్ళీ గల్లీలలో ఇట్లా కనబడరు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. నేను మా పాత బస్సులో మాకు ఇల్లు ఉంది, ఆయనకి ఇల్లు లేదు అక్కడ. నేను 24 గంటలు గజ్వేల్ ప్రజలు మా పాత బస్సు ప్రజలకు అందుబాటులో ఉంటాం. మాకు బిజినెస్ లేవు. మేము రైతు కుటుంబంలో పెట్టినా మేము వ్యవసాయం చేసుకుంటాం. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు బిజినెస్ చేస్తాం. మేము 24 గంటలు మా తండ్రి గారు కానీ మా అమ్మగారు కానీ అదే బస్సులో ఉంటారు. మేము 24 గంటలు మేము ముగ్గురం అన్నదాంలో మేము అందుబాటులో ఉంటాం. ఏ ప్రాబ్లం వచ్చినా మా దగ్గరికి వస్తే మేము చేయడం జరుగుతుంది. మా నాన్నగారికి ఇట్లా ఇంతకుముందుకు ఆర్టీసీలో కార్మికులకు 30 సంవత్సరాలు సేవ చేసిండు. డిపో సెక్రటరీగా, యూనియన్ సెక్రటరీగా 30 సంవత్సరాలు సేవ చేసిండు. మేము డబ్బుల గురించి మేము రాజకీయంలో రాలేదు. మేము నర్సారెడ్డి గారు పిలిచి బీఫామ్ ఇచ్చిండు. మా అమ్మని గెలిపిస్తే మేము 17వ వార్డు అభివృద్ధికి కంపల్సరీ తోడ్పడతామని చెప్పి 17వ వార్డు ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. మా అమ్మని గెలిపించాలని చెప్పి రూపాయలు మాకు నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిక్కుడు బస్సులో సీసీ రోడ్డు గురించి మా నర్సారెడ్డి గారు మొన్న ప్రారంభం చేసిర్రు. ఆడ మెట్రిక్ ఇట్లా పడ్డది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోడ్డు వస్తారు, మెట్రిక్ ఇట్లా పడ్డది. ఇంకొకటి 17వ వార్డులో గుంటూరు బస్సులో, చాకలి బస్సులో మొన్న మా నర్సారెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అది ఇట్లా మెట్రిక్ పడ్డది. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ కోడ్లో ఎట్లా వస్తుంది. ఇంతమందికి ఇట్లా ఒకసారి వార్డు మెంబర్కి చేసిన పాత బస్సు ఎస్సీ కాలనీకి వెళ్ళి అంటే సీసీ రోడ్డు నాయంలోనే చేసినాను. ఒకటి ఏది కమిటీ హాల్కి ఇట్లా కట్టడం జరిగింది నాయంలోనే. మీరు చూడండి ఎస్సీ కాలనీకి ఇట్లా పోయి చూడండి. ఇంతమందికి ఏం చేసినా సేవ్ ఏం చేసినా ఎస్సీ కాలనీ ప్రజలకి ఇట్లా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మళ్ళీ 17వ వార్డుకు నేను కంపల్సరీ
నేను ఎంత డెవలప్ చేస్తానో చేసి చూపిస్తాను. నేను చెప్పడం కాదు, ఈ 3 సంవత్సరాలు నాకు ప్రభుత్వం ఉన్నది, నేను కంపల్సరీ అభివృద్ధి చేస్తా. మస్కూరివాడలో ఇట్లా వాళ్ళు ఒక కమిటీ వాళ్ళు అడిగారు. ఆ కమిటీ వాళ్ళ ఇట్లా మా నర్సన్ వచ్చి మొన్న కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దాని నిధులు ఇట్లా నేను అన్నతో మాట్లాడి ఎలక్షన్ తర్వాత కమిటీ వాళ్ళకి ఇట్లా నేను కట్టిస్తా అని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ చేస్తాను.